వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. అధ్వానంగా షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహం లోపాలను గుర్తించిన అధికారులు, ఏసీబీతో పాటు పలు శాఖల అధికారుల తనిఖీలు. సమయపాలన పాటించి మెరుగైన వైద్యాన్ని అందించండి. బోధన్ జిల్లా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. బంగ్లాదేశ్ దమనకాండను నిరసిస్తూ తలపెట్టిన భీమ్గల్ బంద్ సక్సెస్. స్వచ్ఛందంగా దుకాణాలను మూసి ఉంచి మద్దతు తెలిపిన వ్యాపారులు. స్వతంత్ర సమర యోధులను స్మరించుకోవడం మన బాధ్యత. గిరిరాజ్ కళాశాలలో ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన మేయర్, అదనపు కలెక్టర్. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు పెట్టుబడులు. ఆర్మూర్ వద్ద డిప్యూటీ సీఎం, రవాణా శాఖ మంత్రులను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. వసతి గృహంలో విద్యార్థినులకు కావలసిన సౌకర్యాలు లేవని అధికారులు గుర్తించారు. వసతి గృహంలో కిచెన్ షెడ్ అపరిశుభ్రంగా ఉండటం, ఇతర వాటిపై క్షుణ్ణంగా తనిఖీలు జరిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లిలో ప్రభుత్వ షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహంలో అనీషా అధికారులతో పాటు లీగల్ మెట్రాలజీ, ఫుడ్ ఇన్స్పెక్టర్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు ఏకకాలంలో ఉదయం నుండి తనిఖీలు జరిపారు. వసతి గృహంలో వాష్రూమ్లకు తలుపులు లేకపోవడం, అలాగే విద్యార్థులు ఉండే గదులలో లైట్లు, ఫ్యాన్లు పనిచేయకపోవడం, అపరిశుభ్రంగా ఉన్న కిచెన్ షెడ్తో పాటు నాణ్యత లేని ఆహార పదార్థాలను ఫుడ్ ఇన్స్పెక్టర్ గుర్తించి వాటిని సీజ్ చేసి నాచారంలోని ల్యాబ్కు పంపనున్నట్టు అధికారులు తెలిపారు. అంతేకాకుండా అటెండెన్స్ లో అవకతవకలు, తప్పుడు బిల్లులు, క్వాలిటీ ఫుడ్ అందించకపోవడం, ఇతరత్ర అంశాలపై సుదీర్ఘంగా తనిఖీలు జరిపారు. ఏసీపీ, డీజీపీ సివి ఆనంద్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్త వసతి గృహాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా కోటగల్లి బాలికల వసతి గృహంలో తనిఖీలు జరిపామని ఏసీబీ అధికారి తెలిపారు. ఇక్కడ పరిశీలించిన రిపోర్టును డీజీపీకి అందజేస్తామని, అనంతరం తగు చర్యలు ఉంటాయని చెప్పారు. నిజామాబాద్ నగరంలో వరుస ఏసీబీ దాడులతో అలజడి మొదలయ్యింది. వసతి గృహంలో బిల్లుల అక్రమాలు, ఫుడ్ క్వాలిటీగా అందించకపోవడంతో వసతి గృహ వార్డెన్, ప్రిన్సిపాల్ గుండెల్లో దడ మొదలైంది. డీజీపీ గారైనటువంటి సివి ఆనంద్ సార్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పలు చోట్ల కూడా హాస్టల్స్ పైన రైడ్స్ జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు నిజామాబాద్లో కోటగల్లీలోని ఎస్సీ హాస్టల్లో, గర్ల్స్ హాస్టల్ ఇది, దీనిలో కూడా రైడ్ చేయడం జరిగింది. దీనిలో మాతో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంటు, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా మాతో పాటు ఉన్నారు. తర్వాత వీళ్ళు కొన్ని గుర్తించడం జరిగింది. కొన్ని బాత్రూమ్స్ బాగలేవు అనే విషయము, రూమ్స్లో లైట్స్, ఫ్యాన్స్ లేని విషయము, కిచెన్లో మెయింటెనెన్స్ సరిగా లేదు అనే విషయాలు గుర్తించడం జరిగింది. అలాగే ఫుడ్ సంబంధించిన ఇన్స్పెక్టర్ గారు కొన్ని క్వాలిటీ బాగలేదు అనే విషయాలు గుర్తించడం జరిగింది. అందులో కొన్ని పదార్థాలు కూడా ఆమె సీజ్ చేసి నాచారం, హైదరాబాద్కు పంపించడం జరుగుతుంది. తర్వాత అటెండెన్స్ సంబంధించిన కొంత తేడాలు ఉన్నాయి. తర్వాత బిల్స్కు సంబంధించిన కొన్ని తేడాలు ఉన్నాయని అకౌంట్స్ సంబంధించిన వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. అవి కూడా తేడాలు ఉన్నాయని గుర్తించడం జరిగింది. వీటన్నిటి కూడా రిపోర్ట్స్ నమోదు చేసి మా డీజీపీ గారికి పంపించడం జరుగుతుంది. అట్లాగే డీజీపీ గారు కూడా కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ పంపించి వారిపైన. బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు సమయపాలన పాటించాలని, ఆసుపత్రికి కావలసిన మౌలిక సదుపాయాలు సమకూరుస్తామని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. జిల్లా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. బోధన్ ప్రజలు వైద్యులకు సహకరించాలన్నారు. ఆసుపత్రిలోని సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.
ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని భరోసా కల్పించారు. గర్భిణీ మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఆపరేషన్ థియేటర్లో ఏసీలు చెడిపోయినందున వాటి స్థానంలో కొత్త వాటిని పునరుద్ధరిస్తామని చెప్పారు. రోగులకు త్రాగునీరు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవల గురించి వాకబు చేశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులు వైద్యులకు ఇబ్బందులు పెట్టకుండా పట్టణ ప్రజలు సహకరించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని, గర్భిణీ మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా స్త్రీ వైద్య నిపుణులను నియమించనున్నామని తెలిపారు. ప్రస్తుతం ఒక వైద్యురాలు అందుబాటులో ఉందని, మరో ఇద్దరిని నియమించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆసుపత్రిలో రోగులకు త్రాగునీరు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. త్వరలో ఆసుపత్రి సలహా మండలి కమిటీని నియమించనున్నామని చెప్పారు. ఆసుపత్రిలో ఉన్న నర్సింగ్ విద్యార్థులకు త్రాగునీరు మౌలిక సదుపాయాలు లేవని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే నర్సింగ్ విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని, అట్టి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు బోధన్ ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్, ఎంఆర్ఓ విఠల్, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ సుమంత్, ఆర్ఎంఓ సోఫీ, వైద్యులు సందీప్, విఘ్నేష్, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నాగేశ్వరరావు, నరేందర్ రెడ్డి, పులి శ్రీనివాస్, హరికాంత్ చారి, గుండెటి శంకర్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో 100 బెడ్ హాస్పిటల్లో అవుట్ ఆఫ్ 17 డాక్టర్స్ ఉండాలి. ప్రస్తుతానికి ఇంకా ట్రాన్స్ఫర్ వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి 8 to 10 డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు 8 ఉన్నరికి కొత్తగా ఇద్దరు వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ వచ్చిన తర్వాత డాక్టర్స్తో కానీ కన్సర్న్ సిస్టర్స్తో కానీ డిస్కషన్ చేసిన తర్వాత మెడిసిన్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఒకటేమో ఈ గైనకాలజీ డాక్టర్స్ పోయారు. గతంలో 300 కేసులు చేస్తున్నారు. గతంలో మొన్నటి వరకు 300 కేసులు చేసేవారు మంత్రి. ఇప్పుడు ఒక డాక్టర్ వచ్చారు, ఇంకో డాక్టర్ని కూడా కలెక్టర్ మాట్లాడి వాళ్ళు కూడా పంపిస్తూ ఉన్నారు. అదనంగా కూడా ఒక డాక్టర్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం. ఇబ్బంది తప్పనిసరిగా పెట్టుకుంటాం. ఇక్కడ కొద్దిగా ఎక్కడైతే డెలివరీ చేస్తామో అక్కడ ఏసీలు లేవు, అన్ని రిపేర్ చేశారు కానీ ఏసీలు లేవు అంటున్నా. ఏసీలు కూడా తొందరగా 3-4 డేస్లో ఏసీలు పెట్టి చేపిద్దాం. ఓల్డ్ బిల్డింగ్ అయ్యేపటికే లీకేజెస్ వస్తూ ఉన్నాయి. స్లాబ్ అక్కడక్కడ పడే ప్రమాదం ఉందంటే ఇప్పుడు నేను చూసి కన్సల్ట్ అధికారులకు చెప్పి ఎంత తొందర అవుతుందో అంత తొందరగా చేయమని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పేషెంట్లు కూడా నేను డాక్టర్స్కి చెప్పాను, సిస్టర్స్కి చెప్పాను. ఈ సీజన్లో కొద్దిగా పేషెంట్లు ఎక్కువ వస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళని తోలని పంపాలని చెప్తూ గతంలో ఇక్కడ ఏదైనా పేషెంట్ని అవసరం నిజామాబాద్ పంపితే చేస్తే ఎలా పంపుతున్నారు వీళ్ళు చేయలేదని ఆ టైప్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటే అవి ఏముండద్దు, ధైర్యంగా ఉండాలని డాక్టర్స్కి ఇక్కడ స్టాఫ్ చెప్తా ఉన్నాను. ఇమ్మీడియట్ కమిటీ కూడా వేసేస్తాను. ఇక్కడ ఇది హాస్పిటల్ కమిటీ వాళ్ళు కూడా ఉంటారు తోడు. ఇంకా ఎక్కడన్నా కానీ మీకు ఫర్నిచర్ కానీ బెడ్షీట్స్ కానీ ఏవి తక్కువ నా దృష్టికి తీసుకెళ్ళండి. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అరాచకాలను ఖండిస్తూ భీమ్గల్ బంద్ కు పిలుపునిచ్చారు. వ్యాపార వాణిజ్య సముదాయాల వారు స్వచ్ఛందంగా బంద్ పాటించి హిందువులకు మద్దతు తెలిపారు. రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. హిందువులపై, హిందూ దేవాలయాలపై బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడులను ఖండిస్తూ తలపెట్టిన భీమ్గల్ బంద్ విజయవంతమైంది. పట్టణంలోని వాణిజ్య, వ్యాపార సముదాయాల వారు స్వచ్ఛందంగా బంద్ కు సహకరించారు. భీమ్గల్ పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన వారు కలిసి బంగ్లాదేశ్ లో జరుగుతున్న మారణ హోమంపై జరుగుతున్న అరాచకాలను ఖండిస్తూ హిందువులంతా ఒకే తాటిపై ఉండాలని, బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులకు అండగా ఉండి అందరం కలిసి పోరాడాలని భీమ్గల్ ప్రజలు భారీ ఎత్తున గల్లీ గల్లీ తిరిగి దుకాణాలు బంద్ చేయించారు.
ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అందరూ కలిసిమెలిసి దుకాణాలు బంద్ మూసి ఉంచి సంఘీభావం తెలిపారు. అకారణంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని అరాచకాలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ నాయకులు లక్ష్మీ నరసయ్య, సంధ్యారాజు, తోట ఈశ్వర్, గంగాధర్, అధ్యక్షులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. బంద్ ప్రశాంతంగా కొనసాగింది. హిందువులకు మద్దతుగా అన్ని వర్గాల వారు అండగా నిలవడంతో భీమ్గల్ బంద్ విజయవంతమైంది. హిందువులపై దాడి చేస్తున్న బంగ్లాదేశ్ వారికి ఖబర్దార్ అని హెచ్చరించారు. బంద్ ప్రభావంతో భీమ్గల్ పత్రం మూగబోయింది. పట్టణ వీధులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. హిందువుల దేవాలయాలపైన దాడులను ఖండిస్తూ భీమ్గల్లో ఈరోజు స్వచ్ఛందంగా వ్యాపారస్తులు, దుకాణదారులు మరియు అన్ని హోటళ్ళు స్వచ్ఛందంగా ఈరోజు బంద్ తెలపడానికి వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు వాళ్లకు హెచ్చరిస్తున్నాం. బంగ్లాదేశ్ ముస్లిం మైనార్టీలారా ఖబర్దార్, ఈరోజు మీరు హిందువుల మీద అనవసరమైన దాడులని జరుపుతూ మహిళల పట్ల అసభ్యకరంగా ఈరోజు మా పాన భంగాల హిందువుల మీద మీరు హత్యలు జరుపుతున్నారు. ఇటువంటి దాన్ని మేము ఖండిస్తూ ఈరోజు భీమ్గల్ బంద్ని ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది. జాగ్రత్త కొడుకులారా, ఈరోజు మీరు ఏదైతే మీరు చేస్తున్నారో మాకేమన్నా మీది ఆస్తులు అడిగినామా, మీకేమన్నా అన్యాయంగా మా ఆడపడుచులని మీరు బలపరుచు ఇబ్బందులకు గురి చేస్తూ ఈరోజు హత్యలు చేస్తున్నారు. ఖబర్దార్ కొడుకులారా, మీకు రాబోయే రోజు హిందువులందరం ఏకమై మేమందరము సమైక్యంగా ఈరోజు పోరాటం ఇది ఉద్ధృతం పెద్ద చేసి మీకు ఇంకా ముందు మీరు ఇటువంటి దాడులకు పాల్పడితే మీ పైన హిందువులు కూడా మేము చూస్తూ ఊరుకోబోమని చెప్పి ఖచ్చితమైన మీకు దాన్ని మేము రివెంజ్ తీర్చుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం. రాజకీయ వాదులారా, ఇకరైనా స్పందించండి. ఏదైతే చిన్న మైనార్టీలకు కానీ ఎవరికైనా వేరే మతస్థులకు చిన్న 20%, 40% లేని వాళ్ళకు మీరు ఏదైతే చిన్న అక్కడ ఇన్సిడెంట్ జరిగినా మీరు స్పందిస్తారో, ఈరోజు హిందువులపైన ఇంత పెద్ద కుట్రలు జరుగుతున్నాయి, ఇంత పెద్ద హత్యలు జరుగుతున్నాయి, మీరు ఎందుకు స్పందించట్లేదు? మేము ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యులకు కానీ వేరే ఎమ్మెల్యేలకు కానీ మేము ఇస్తున్నాం. మీరు ఇప్పటిదాకా ఒక స్టేట్మెంట్ ఏ మీడియా ఇచ్చేదంతా కూడా ఒక్క స్టేట్మెంట్, చిన్న మీడియా కూడా ఒక్క స్టేట్మెంట్ రావట్లేదు. ఎందుకు ఇట్లా హిందువులు అంటే ఇంత కక్ష, ఇంత విషపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు? రోడ్డు రాజకీయం కొరకు మీరు రాజకీయాలు చేస్తున్నారు. ఇటువంటి మీరు స్పందించలేదు, ఇప్పటిదాకా కూడా మీరు స్పందించడం లేదు, ఈ ప్రకటన కూడా చేయట్లేదు. ఇక నుంచి అయినా ఖబర్దార్, హిందువులను చూస్తూ ఊపోరని చెప్పి మీ ఇంటి దాకా ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగింది, అదే మీ ఇప్పుడు ఇండియాలో కూడా జరగబోదని రూల్ లేదు. ఇక నుంచి అయినా మన హిందువులందరం ఏకాగ్ర సంగీతమై మన అందరము మన హిందువుల స్వాతంత్ర్య పోరాటాన్ని, స్వాతంత్ర సమర యోధులను స్మరించుకోవడం నేటి యువతకు చాలా అవసరమని నిజామాబాద్ మున్సిపాలిటీ మేయర్ అన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో తెలుగు స్వాతంత్ర సమర యోధుల ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు. స్వాతంత్ర పోరాటాన్ని, స్వాతంత్ర సమర యోధులను స్మరించుకోవడం నేటి యువతకు చాలా అవసరమని నిజామాబాద్ మున్సిపాలిటీ మేయర్ దండు నీతూ కిరణ్ సూచించారు. స్వాతంత్ర పోరాటాన్ని, స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవడం నేటి యువతకు చాలా అవసరమని నిజామాబాద్ మున్సిపాలిటీ మేయర్ నీతూ కిరణ్ సూచించారు. మంగళవారం నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో తెలుగు స్వాతంత్ర్య సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ ను నిజామాబాద్ మున్సిపాలిటీ మేయర్ నీతూ కిరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సంకేత్ కుమార్ సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ 14వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రముఖ తెలుగు స్వాతంత్ర్య సమరయోధులపై ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ని నిజామాబాద్ మున్సిపాలిటీ మేయర్ నీతూ కిరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సంకేత్ కుమార్, జిల్లా అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ మున్సిపాలిటీ మేయర్ నీతూ కిరణ్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటాన్ని, స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవడం నేటి యువతకు చాలా అవసరమన్నారు. ఈ ఎగ్జిబిషన్ ను సందర్శించి ప్రేరణ పొంది దేశ సేవకు తమను తాము తిరిగి అంకితం చేసుకోవాలని యువతను కోరుతున్నానన్నారు. ప్రముఖ తెలుగు స్వాతంత్ర సమరయోధుల ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేయడంలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చేస్తున్న కృషిని అభినందిస్తూ మన పూర్వీకులు చేసిన పోరాట ఫలితం ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం అన్నారు. స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలను తరువాత తరానికి నేర్పుతుందన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా నేటి యువతకు నాటి స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలు, సాధించిన పోరాటాలు తెలుస్తాయని అన్నారు.
స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహనీయులను స్మరించుకోవడానికి యోధుల త్యాగాలను యువతకు తెలియజేసేందుకు ఈ ప్రదర్శన ఎంతో ఉపకరిస్తోందని అన్నారు. అలాగే అసిస్టెంట్ కలెక్టర్ సంకేత్ కుమార్ మాట్లాడుతూ స్వతంత్ర సాధనకు మన పూర్వీకులు చేసిన కృషిని, చేసిన త్యాగాలను స్మరించుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని, ప్రతి ఒక్కరూ ఈ ప్రదర్శనను సందర్శించాలని పిలుపునిచ్చారు. అనంతరం సిబిసి పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మనాయక్ మాట్లాడుతూ విదేశీ పాలన నుంచి భారతదేశాన్ని విముక్తించడానికి తెలుగు స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలు తెలిపే సుమారు 30కి పైగా చిత్రాలను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పింగళి వెంకయ్య, కుమరం భీం, చాకలి ఐలమ్మ, స్వామి రామానంద తీర్థ, అల్లూరి సీతారామరాజు, టంకుటూరి ప్రకాశం పంతులు, సిరవరం ప్రతాపరెడ్డి, కొండ లక్ష్మణ్ బాపూజీ తదితర స్వాతంత్ర సమరయోధుల పాత్రలను తెలిపే విషయాలను, చిత్రాలను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. ప్రముఖ తెలుగు స్వాతంత్ర సమరయోధులు ఫోటో ఎగ్జిబిషన్ పై నిర్వహించిన వ్యాస రచన, ఉపన్యాస పోటీలో విజేతగా నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి, జిల్లా మహిళా సంక్షేమాధికారి ఎస్కే రసూల్బీ, జిల్లా యువజన అధికారి శైలి బెల్లాల్, తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రవీంద్రారెడ్డి, ఆకాశవాణి ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మోహన్ దాస్, అధ్యాపకులు, ఎన్సీసీ క్యాడెట్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇది ఆర్గనైజ్ చేసిన మన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ రాష్ట్రం ప్రిన్సిపల్ వాళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ ఇక్కడికి వచ్చిన అందరి కాలేజ్ స్టూడెంట్స్కి కూడా అండ్ ఇతరులకి వచ్చిన ఆఫీసర్స్కి కూడా అందరికీ నా ధన్యవాదములు. యాక్చువల్లీ నేను చాలా నిన్న నాకు మెసేజ్ వచ్చినప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఇలాంటి ఒక కార్యక్రమం ఇక్కడ చేస్తున్నారంటే ఇట్ ఈస్ సంథింగ్ వెరీ సర్ప్రైజింగ్. బికాస్ ఒకటి ఏంటంటే సర్ప్రైజింగ్, బట్ అట్ ద సేమ్ టైం ఇది ఒక నెసెసిటీ అని చెప్తాను. మనం ఏంటంటే మన స్కూల్లో చదువుకునే హిస్టరీ బుక్స్లో జనరల్గా మన సొంత భూమిలో మన తెలుగు వాళ్ళ గురించి మెన్షన్ చేయడం చాలా తక్కువగా జరుగుతుంది. అలాంటిది ఒక గ్యాప్ని వాళ్ళు రికగ్నైజ్ చేసి మన స్వాతంత్ర సమరయోధుల గురించి ఇలా ఒక ఫోటో ఎగ్జిబిషన్ చేయడం, అలాగే ఇలా యూత్ కోసం చేయడం అనేది చాలా గతమైన మూమెంట్ ఇది అని అనుకుంటున్నాను. బట్ అట్ ద సేమ్ టైం మీరు ఈ ఫోటో ఎగ్జిబిషన్లో మీరు ప్రతి ఒక్క ఇక్కడ 30 మంది స్వాతంత్ర సమరయోధులు ఉండగా అందులో మీరు ప్రతి ఒక్కరిని వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అందులో మీకు నచ్చిన వాళ్ళు ఒకరే అయినా కూడా వాళ్ళ గురించి వెళ్ళి వేరే మన ఇంటర్నెట్లో అయినా కానీ వాళ్ళ గురించి ఏదైనా బుక్స్ తెలుసుకోవడానికి అయినా ప్రయత్నిస్తే ఈ యొక్క కార్యక్రమం ఈరోజు సక్సెస్ఫుల్ అయిందని ఐ థింక్ వీళ్ళతో పాటు నేను కూడా భావిస్తాను. సో ప్లీజ్ మై రిక్వెస్ట్ ఏంటంటే మీకు నచ్చిన వాళ్ళు ఒక్కరినైనా ఎంచుకోండి అండ్ వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం ఎప్పుడు వినేది గాంధీజీ, నెహ్రూజీ గురించి మాత్రమే, కానీ మన సొంత భూమిలో పుట్టిన మన సొంత కార్యక్రమం. ఎందుకంటే మనకు స్వాతంత్ర సమరయోధులు అనగానే, ఫ్రీడమ్ ఫైటర్స్ అనగానే ఇప్పటివరకు మన కళాకారులు కూడా చెప్పారు. గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, వీళ్ళు మాత్రమే. అంటే కొంతమంది అలా ఐకానిక్ ఫిగర్స్ ఉన్నారు, వాళ్ళు మాత్రమే మనకు మైండ్లోకి వచ్చేస్తారు. కానీ మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అప్పుడు పోరాటం చేసినటువంటి, స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి గొప్ప వీరులు, అందులో చాలామంది మహిళలు కూడా ఉన్నారు. వారందరి గురించి కూడా తెలిసినా అప్పుడు ఇంత ప్రచారం వాళ్ళ గురించి జరగలేదు కాబట్టి వాళ్ళు అడుగునే ఉండిపోయారు. వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం వేరే అందరికన్నా కూడా ఎవరికి ఉంది? తెలుగు రాష్ట్రాలలో ఉన్న మనకు చాలా ఎక్కువగా అవసరం మన తెలుగు వాళ్ళ గురించి తెలుసుకోవడం, అవునా కదా? అందుకే ఈరోజు 30 మందిని ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ 30 మందిలో ఒక 5 గురించి అయినా తెలిసిన వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. నమస్కారం, నా పేరు ధర్మానాయక్. నేను నిజామాబాద్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు తెలుగువారు స్వాతంత్ర ఉద్యమంలో ఏ విధంగా పోరాటం చేశారు అనే వాటిపైన మేము 30 ప్యానల్స్ను ఏర్పాటు చేసి నిజామాబాద్ గవర్నమెంట్ గిరిజన డిగ్రీ కాలేజీలో ఫోటో ఎగ్జిబిషన్, తెలుగు ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ ఫోటో ఎగ్జిబిషన్
మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానంగా నిజామాబాద్ మేయర్ నీతు కిరణ్ మేడం, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ ఐఏఎస్ సకేష్ సార్ గారు, మరియు DWO రసూల్ బి మేడం, డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ శైలి బెల్లాల్ మరియు ఇతర అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల సహకారంతో మేము ఇంత పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేటి విద్యార్థులకు, యువతకు అందరికీ కూడా తెలియదు కాబట్టి అందరికీ తెలియజేయాలని ఒక లక్ష్యంగా ఈరోజు మేము తెలుగు వారు స్వాతంత్ర ఉద్యమంలో ఏ విధంగా పోరాటం చేశారు, ఏ విధంగా వారు త్యాగం చేశారు అనే వాటిపైన మేము క్లుప్తంగా అనేక విషయాలను కూడా మేము తెలియజేయడం జరిగింది. ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి చిక్యాల ఐలమ్మ గారు, రామ్జీ గోండ్, మరి కొమరం భీం, మరి మాకు సంబంధించినటువంటి మనకు సుధల హనుమంతు, మిగిలినటువంటి వారు ఎవరైతే ఉన్నారో దాశరథి కృష్ణమాచార్యులు, మరి వావిలాల గోపాల కృష్ణయ్య, NG రంగా, ఇలాంటి మహనీయులకు సంబంధించినటువంటి ఫోటో ప్రదర్శన మేము నిజామాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు పాఠశాలలు, కళాశాలలో మేము వెళ్ళి వాళ్ళకు తెలియజేయడం జరిగింది. ఒకసారి సందర్శించి విద్యార్థులందరికీ కూడా తెలియజేయాలని టీచర్లకు, అధ్యాపకులకు అందరికీ కూడా సమాచారం అందజేశాం. మీరందరూ కూడా మీడియాకు మీకు అందరికీ కూడా చిన్న విన్నపం, మీరు కూడా పబ్లిసిటీ చేసి ఇక తెలుగువారు ఏ విధంగా పోరాటం చేశారు, స్వాతంత్ర ఉద్యమంలో యొక్క వారి పాత్రపైన కూడా. ఆర్మూర్ మీదుగా పెద్దాపూర్ గురుకుల పాఠశాల సందర్శించేందుకు వెళ్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లకు పెర్కిడ్ బ్రిడ్జ్ సమీపంలో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. వారికి శాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాల సందర్శనం కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రోడ్డు మార్గం గుండా బయలుదేరారు. ఆర్మూర్కి చేరుకున్న వారికి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెర్కిడ్ బైపాస్ రోడ్డు వద్ద మంగళవారం రోజు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లకు ఘన స్వాగతం పలికిన ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డు మార్గంలో ఆర్మూర్ మీదుగా పెద్దాపూర్ గురుకుల పాఠశాల సందర్శించేందుకు వెళ్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు వారికి పెర్కిడ్ బ్రిడ్జ్ సమీపంలో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. వారికి శాలువ, పూల మాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడులు తెచ్చేందుకు సౌత్ కొరియా పర్యటన విజయవంతం అవుతుందన్నారు. రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నామన్నారు. పరిశ్రమల తరలింపు విషయమై అధికారం కోల్పోయిన వారు అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల దేవి లావణ్య, అయ్యప్ప శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను, మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్, రవీందర్ రెడ్డి చిట్టి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చూస్తూ ఉన్నారు చాలా మల్టీనేషనల్ కంపెనీస్ షోయింగ్ దేర్ ఇంట్రెస్ట్ టు ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ ఎక్స్చేంజ్. సో ఇవన్నీ చూసి వారాలని కొద్దిమంది ఏదో రాష్ట్రం మీద ప్రచారం చేయాలని ప్రభుత్వాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు, పెట్రోల్ మంత్రులుగా బతికినటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దాని నుంచి పెద్దగా పట్టింది. బంగ్లాదేశ్ లో మైనార్టీలైన హిందువులపైన జరుపుతున్న దాడులను ఖండిస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. సజీవ దహనం చేయడంతో పాటు హిందువుల ఇండ్లలోకి వెళ్లి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. దీనికి నిరసనగా దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఎర్రగట్ల మండల కేంద్రంలో బంగ్లాదేశ్ లోని హిందువులపై జరుగుతున్న అరాచకాలకు నిరసనగా బస్టాండ్ వద్ద బంగ్లాదేశ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు ఎర్రగట్ల మండల బంద్కు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో హిందువులపై దాడులు ఇలాగే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రేపు జరిగే బంద్కు మండలంలోని ప్రజలందరూ సహకరించి స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి మరియు అయోధ్య నర్సయ్య, ప్రశాంత్, గణేశ్యామ్, గంగేష్, భూమేష్, రమేష్ రెడ్డి, విఠల్, మైపాల్, సాయి, జీవన్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని రోజుల నుంచి బంగ్లాదేశ్లో అమాయక హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రేపు అన్ని ఎర్రగడ్ల మండల
హిందూ యువజన సంఘాలు హిందూ సమాజం తరఫున బంద్ పాటించాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా బంగ్లాదేశ్ ముస్లిం ముష్కరులకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు గనక అమాయక హిందువులపై దాడులు ఆపనట్లయితే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నాం. రేపు స్వచ్ఛందంగా ఎర్రగడ్డ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు బంద్ పాటించగలరని అన్ని హిందూ యువజన సంఘాల ద్వారా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి ఉద్యమ మేధావి మందకృష్ణ మాదిగ ఢిల్లీ నుండి హైదరాబాద్ కు వస్తున్న తరుణంలో స్వాగతం పలకడానికి తరలి వెళ్లారు. కృష్ణ మాదిగ పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చిందన్నారు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ద్వారా ఎస్సీ వర్గీకరణ సాధించి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వస్తున్న మందకృష్ణ మాదిగకు స్వాగతం పలకడానికి నిజామాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ మరియు మాదిగ ఉద్యోగులు అధిక సంఖ్యలో హైదరాబాద్ బయలుదేరారు. అనంతరం హైదరాబాద్ లో జరిగే భారీ విజయోత్సవ ర్యాలీ సమావేశానికి అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ అండ్ ఎంఈఎఫ్ నాయకులు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని ఉద్యమ పోరాటం కేవలం మాదిగ జాతికే చెల్లిందని, 30 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేసిన మాదిగ యోధుడు మందకృష్ణ మాదిగకే దక్కుతుందని గర్వంగా తెలియజేస్తున్నామన్నారు. అంతేకాకుండా ఎస్సీ ఉపకులాల్లో అట్టడుగులో ఉన్న జాతి ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలియజేశారు. సామాజిక న్యాయంలో భాగంగా వర్గీకరణకు సహకరించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి మరియు సహకరించిన అన్ని పార్టీల శ్రేణులకు, ముఖ్యంగా ఈ వర్గీకరణ ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబాలకు మరియు ఉద్యమంలో నిలిచిన వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, అగ్రవర్ణ పేదలందరికీ కూడా సామాజిక ఉద్యమ అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం అమలవుతున్న ఉద్యోగ నోటిఫికేషన్లు, విద్యా ఉద్యోగ రంగంలో ఉద్యోగాల ప్రమోషన్లలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు సరికిల పోషెట్టి మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ, ఉద్యోగుల రాష్ట్ర నాయకులు సిలుమల సురేష్, తెడ్డు గంగారాం, జిల్లా నాయకులు కూడల ప్రవీణ్, మారుతి, సూరజ్, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగం రాజేష్, జిల్లా ఉపాధ్యక్షులు రోడ్డ ప్రవీణ్, ఎంఎస్పీ జిల్లా నాయకులు మంద ప్రభాకర్ మాదిగ, విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు కె బీరప్ప, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆకారం రమేష్, నిజామాబాద్ అర్బన్ అధ్యక్షులు పెద్దగారి మహేష్ మాదిగ, జిల్లా కార్యదర్శి ప్రదీప్, రామచంద్రం, శేఖర్, సాయిలు, మహేష్, బాలు, సాయి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సంఘంతోనే బలమని నమ్మారు. అందరూ ఐక్యంగా ఉన్నప్పుడే సమస్యలను పరిష్కరించుకోగలుగుతామని భావించారు. ఏకతాటిపై వచ్చి ఎన్నికలు నిర్వహించారు. మంగళవారం గౌతమ్ నగర్ లో తర్పనాయ సంఘం ఎన్నికలను జరుపుకున్నారు. తర్ప పరిధిలోని వారందరూ సమావేశమై ఎలక్షన్స్ నిర్వహించారు. అధ్యక్షులుగా నిమ్మల లింబాద్రి, ప్రధాన కార్యదర్శిగా పసుపునూరి రాములు, కోశాధికారిగా పసుపునూరి బాలరాజును ఎన్నుకున్నారు. నాయ బ్రాహ్మణ కుల బంధువుల అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. బంగ్లాదేశ్ దహనఖండను నిరసిస్తూ ఈ నెల 14న తలపెట్టిన నిజామాబాద్ బంద్ ను విజయవంతం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. ఇందుకు అన్ని వ్యాపార, వాణిజ్య సముదాయాల వారు సంపూర్ణ మద్దతు తెలిపి బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులతో సమావేశమై బంగ్లాదేశ్ సంఘటనపై స్పందిస్తూ బంగ్లాదేశ్లో హిందూ ఆడబిడ్డలపైన, హిందూ దేవాలయాలపైన జరుగుతున్న మారణకాండకు నిరసనగా వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఇందూర్ నగర బంద్ కు పిలుపునిస్తూ నగరంలో ఉన్న వివిధ మర్చెంట్ సంఘాల నాయకులు, విద్యా సంస్థలు, సినిమా థియేటర్ యాజమాన్యాలు అందరూ స్వచ్ఛందంగా బంద్ కు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ హిందూ సంఘ్ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. బంగ్లాదేశ్ లో గత కొద్ది రోజులుగా హిందువులపైన జరుగుతున్న దాడులు, హిందూ మహిళలపైన అత్యాచారాలు, హిందూ దేవాలయాలపైన జరుగుతున్న దమనకాండ, దానికి నిరసనగా 14 ఆగస్టు బుధవారం రోజున నిజామాబాద్ నగరము స్వచ్ఛందంగా బంద్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ బంద్ లో వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, ఇతర వ్యాపార సంస్థలు అన్ని కూడా స్వచ్ఛందంగా బంద్ చేయవలసిందిగా మీ అందరికీ ప్రార్థిస్తూ భారత్ మాతాకి జై.
ప్రజా సౌలభ్యం కోసం గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం ఆనందదాయకమన్నారు. పంచాయతీ ఏర్పాటు కావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. సంబరాలు చేసుకున్నారు హరిపూర్ గ్రామస్తులు. ఆర్మూర్ మండలంలోని చేపూర్కు ఆమ్లెట్ గ్రామమైన హరిపూర్ను నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తూ ఆదివారం గెజిట్ విడుదల చేసినందుకు హరిపూర్ గ్రామంలోనే సంబరాలు అంబరాన్నంటాయి. 50 ఏళ్ల కళ ఇప్పుడు నెరవేరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. గ్రామస్తుల కోరిక మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మా గ్రామాన్ని నూతన పంచాయతీగా ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డికి, ఆర్మూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సురకంటి చిన్నారెడ్డిలకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళా సంఘ అధ్యక్షురాలు అనిత, ఉపాధ్యక్షురాలు లాస్య, కవిత, తిరుమల లత, వీడీసీ అధ్యక్షుడు సుంకపాక రవి, కార్యదర్శి పోషగౌడ్, కోశాధికారి జొరిగి నవీన్, వీడీసీ సభ్యులు కుమ్మరి సత్తయ్య, దామోదర్, ఎల్లయ్య, శ్రీకాంత్, గ్రామస్తులు మాజీ వీడీసీ అధ్యక్షుడు రాజాగౌడ్, రామ్సన్, గంగాధర్, ధర్మయ్య, రమేష్, సాయగౌడ్, మాజీ ఎంపీటీసీ బాలనర్సయ్య, ఆది శ్రీను, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. హరిపూర్ గ్రామ పంచాయతీ కళ నిర్వహించిన వినయన్నకు ధన్యవాదాలు చెప్తున్నాను. దీనికి ప్రత్యేకమైన కృషి చేసినటువంటి మహిళలు, హరిపూర్ గ్రామ ప్రజలు, మహిళలు, స్పెషల్ గ్రామ కమిటీ మరియు సంజు, వీళ్ళందరి కృషి వల్ల ఈరోజు వినయన్న చొరవతో ఈరోజు స్పెషల్ గ్రామ పంచాయతీ డిక్లేర్ చేయడం జరిగింది. దానికి స్పెషల్గా వినయన్నని థ్యాంక్స్ చెప్తున్నాను. వినయన్న దగ్గరికి పోయి గ్రామ ప్రజలు వీళ్ళందరూ వచ్చి వినయన్నను కలిసి, అన్న మాకు మా గ్రామ పంచాయతీ డిక్లేర్ అయింది, దానికి మీ సహకారం కాల, ప్రొసీడింగ్ రాలేదు, ఇంకేమీ రాలేదు, సీతక్క దగ్గరికి పోదాము రండి అన్న అని చెప్పేసి సంజయ్ దొరుకుని వచ్చింది. దానికి వినయన్న సానుకూలంగా స్పందించి, ఎందుకు ఎక్కడికి పోవడం ఎందుకు, నేనే కలెక్టర్ గారితో మాట్లాడతాను, ఆర్డీఓ గారితో మాట్లాడి మీ సమస్యలన్నీ నెరవేరుస్తాను అని అన్ని వినయన్న కృషితో చేసి ఈరోజు ప్రొసీడింగ్ తీసుకోవడం జరిగింది. దానికి స్పెషల్ వినయన్నకు థ్యాంక్స్ చెప్తాను. సంవత్సరాల కళ నెరవేర్చిన మంత్రి సీతక్కకు స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి సుమారు 8 నెలలు కావస్తోంది. రెండో విడత కేబినెట్ కూర్పు జరగలేదు. ద్వితీయ స్థాయి నాయకత్వానికి పలు కార్పొరేషన్ల చైర్మన్లు కేటాయించారు. అలాగే ఖాళీగా ఉన్న మార్కెట్ కమిటీ నియామకాలను సైతం భర్తీ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు 18 మంది డైరెక్టర్లు పాలకవర్గంలో ఉండనున్నారు. బోధన్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ స్థానం మహిళలకు రిజర్వ్ కావడంతో అంకు సంధ్యను చైర్మన్ గా నియమిస్తూ మార్కెటింగ్ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి 2 సంవత్సరాలు పదవిలో ఉంటారు. వైస్ చైర్మన్ గా చేల శంకర్, పాలకవర్గం సభ్యులుగా కర్ణి గంగాధర్, కండిపు వెంకటేశ్వరరావు, నడిపొల్ల వసంతరెడ్డి, రామవత్ రవిదాస్, సంగపు భూమయ్య, బొబ్బిలి శ్రీనివాస్, గంగ కిషోర్, నీరడి సాయన్న, బొర్రల శ్రీనివాస్, సలీం బేగ్, బాలకృష్ణారెడ్డి, అంజయ్య సభ్యులుగా నియమించారు. ఖాళీగా ఉన్న మరిన్ని మార్కెట్ కమిటీలకు త్వరలోనే మోక్షం కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధ్వానంగా షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహం, లోపాలను గుర్తించిన అధికారులు, ఏసీబీతో పాటు పలు శాఖల అధికారుల తనిఖీలు. సమయపాలన పాటించి మెరుగైన వైద్యాన్ని అందించండి. బోధన్ జిల్లా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. బంగ్లాదేశ్ దమనకాండను నిరసిస్తూ తలపెట్టిన భీమ్గల్ బంద్ సక్సెస్, స్వచ్ఛందంగా దుకాణాలను మూసి ఉంచి మద్దతు తెలిపిన వ్యాపారులు. స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకోవడం మన బాధ్యత. గిరిరాజ్ కళాశాలలో ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన మేయర్, అదనపు కలెక్టర్. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు పెట్టుబడులు. ఆర్మూర్ వద్ద డిప్యూటీ సీఎం, రవాణా శాఖ మంత్రులను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.